నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నేడు ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. ఎస్ఎల్బీసీ సొరంగంలో సోమవారం కొనసాగుతున్న సహాయక చర్యలు. బాధితులను రక్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న జాతీయ విపత్తు రక్షణ దళం. ఆదిలాబాద్ జిల్లా ప్రజలు బీజేపీ పట్ల చూపిన ఆదరణ మర్చిపోలేం. ఆదిలాబాద్ లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పార్కుల్లో జిమ్ ఏర్పాటుకు శంకుస్థాపన. నెల్లూరులోని అన్ని పాఠశాలల క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తామన్న మంత్రి నారాయణ. ఇక డీటెయిల్స్కి వెళ్తే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగిస్తున్నారు. ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరుగులేని మెజార్టీ ఇచ్చారని, ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని గవర్నర్ తెలిపారు. గత 5 ఏళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైందని, గత ప్రభుత్వ పాలనతో రాష్ట్రం ఎంతో నష్టపోయిందన్నారు. సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామని, అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశామని గవర్నర్ తెలిపారు. మా ప్రభుత్వం వచ్చాక తలసరి ఆదాయం పెరిగిందని, ప్రతి నెల 1వ తేదీనే ఇంటికి వెళ్లి పెన్షన్లు అందిస్తున్నాం, పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తున్నామని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. Common man's security will be our top priority. My government is also strengthening digital infrastructure and public safety measures across the state. A statewide cloud-based IP CCTV surveillance system with approximately 20,000 CCTV cameras is deployed, along with integrating lakhs of private CCTV cameras to enhance public safety, traffic management, and real-time governance. To tackle cybercrime, plans are going to create one cyber police station in each district. The elite anti-narcotics group for law enforcement will focus on educational institutions and youth to check smuggling of ganja and drugs in Andhra Pradesh. Our government is tackling anti-social elements such as drug trafficking, ganja smuggling, and crime against women by proactively controlling and bringing in suitable methods to eradicate such nefarious deeds. With seamless integration of technology, we aim to ensure effective law and order through visible policing, invisible police. My government has implemented a new excise policy from an opaque, manipulative, fully controlled value chain to an efficient, transparent, and market-oriented policy. We have reintroduced quality brands, ensured consumer protection, and implemented digital transformation in the supply chain. The prices of major IMFL and beer brands have been reduced to make it equal or less than neighboring states to prevent smuggling and ensure provision to consumers at comparable price. We are undertaking to revamp the mining policy, shifting from the past inefficiencies and mismanagement to a framework rooted in transparency, sustainability, and accountability. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు చేపట్టిన ప్రయత్నాలు రెండో రోజు ఫలించలేదు. ఆర్మీ, జాతీయ విపత్తు రక్షణ దళం బృందాలు విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. జీబీఎం యంత్రం సమీపం వరకు వెళ్లి బాధితుల పేర్లు పెట్టి పిలిచినా లాభం లేకపోయింది. మొత్తం బురదమయంగా ఉండటం, టీబీఎం యంత్రంపై భాగం కుంగిపోవడం, దాంతోపాటు ఇతర పరికరాలు అడ్డంగా పడి ఉండటంతో ముందుకెళ్లలేని పరిస్థితి తలెత్తినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో శనివారం పైకప్పు కూలడంతో లోపల 8 మంది చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. వారిని రక్షించేందుకు భారత సైన్యం, నౌకాదళం సహా వివిధ రక్షక బృందాలు ముమ్మరంగా సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయి. సోమవారం కూడా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
Army Area Commander and to the to send us more specialized forces who can go through the slush to look for the survivors. So the three options we are looking at is to drill from the top, to drill from the side, or to desilt and dewater and bring out the survivors. Telangana government is putting all our effort to try and save the 8 people trapped inside. The kind of the incident took place very serious, and chances we can't say. Not पानी अभी थोड़ा आ रहा, पानी अभी थोड़ा पानी आ रहा, अंदर मड तो पूरे मड है, पाँव रखे तो अंदर घुस जा रहा, तो उसके ऊपर जो है वुडन फ्रेम्स का डाल लेके एक के पीछे एक डाल लेके जो है सारा अपने क्या बोलते मिशनरी नहीं जा सकता। सर एक फोटो जिसमें एक हाथ दिख रहा है डेब्रिस में, क्या ऐसा कुछ है सर कि कोई वहां पर जाने की भी संभावना है? Did anybody lose life? Is there any chances that anybody will lose life? Because there is a picture that is being the shown. chances of survival I can't predict. Sir, any reply from inside? Chances are not that good. Any reply from inside? No, when you speak? no. Did you They shouted many names, but no response from the other side. Sir, how far you have to go? I reached almost just 100, left over was only 100 feet. 100 meters. Sorry. कितना वक्त लगेगा और कितना दूर और अंदर जाने की जरूरत पड़ सकती है? ఈ నెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఆదిలాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రముఖులు మేధావుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టభద్రులు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలు గతంలో అద్వానీ ఆధ్వర్యంలో జరిగిన రథయాత్రలో ఆ రోజు జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టిన తీరును మర్చిపోలేనన్నారు. గత ఎన్నికల్లో 4 ఎమ్మెల్యే స్థానాలను 1 ఎంపీ స్థానాన్ని కట్టబెట్టి మరోసారి బీజేపీకి అండగా నిలబడి తమ అభిమానాన్ని చాటుకున్నారని తెలిపారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కిషన్ రెడ్డి కోరారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పార్కుల్లో జిమ్ ఏర్పాటుకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. నెల్లూరు నగరంలోని 44వ డివిజన్లోని మహబూబా ఖాన్ పార్కు, 4వ డివిజన్ శ్రీరామ్ నగర్ పార్కులో జిమ్ పరికరాల ఏర్పాటుకు నారాయణ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పిల్లలకు పెద్దలకు వేర్వేరుగా వ్యాయామశాల పరికరాలు ఏర్పాటు చేస్తున్నారని, నెల్లూరులోని అన్ని పాఠశాలల క్రీడా మైదానాలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఆ గ్రీన్ కార్పొరేషన్ని నా ఆధ్వర్యంలోనే ఉంది. రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలో చక్కటి పార్కులు సెంటర్ డివైడ్ చేసాం. నెల్లూరులో కూడా ఎన్ని పార్కులు ఉంటే అన్ని పార్కులు చేయాలని ఆ రోజు ఫండ్స్ శాంక్షన్ చేసి బ్రహ్మాండంగా చేసి పిల్లలకి ఓపెన్ జిమ్, ప్లే ఎక్విప్మెంట్ ఇచ్చాం. అయితే ఈరోజు బాధాకరం ఏంటంటే ఏ పార్కుకు పోయి చూసినా 90% ఎక్విప్మెంట్ పనిచేయట్లా. ఈరోజు ఇక్కడికి వచ్చి పార్క్లో చూస్తే ఈ పార్కు యాక్చువల్గా మహబూబ్ ఖాన్ పార్క్ అంటారు. ఈ పార్క్లో చూస్తే పిల్లలు ఆడుకునే ఎక్విప్మెంట్లు అవి డ్యామేజ్ అయిపోయి ఆ ఉయ్యాలు అయ్యి వాటికి తీగలు చుట్టున్నారు. తీగలు కొన్ని అయితే పూర్తిగా అసలు మొత్తం స్పాయిల్ అయిపోయి అవతల పడేశారు. ఆ రోజు ఇచ్చిన ఎక్విప్మెంట్లో 90% ఎక్విప్మెంట్ పనిచేయట్లా. అది గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వహణ. కానీ ఈ ప్రభుత్వం మళ్ళా రాగానే ఖజానా పూర్తిగా ఖాళీ చేశారు. ఖజానా లేదు. మీరందరూ కట్టిన ట్యాక్సులు, ఇంటి పన్ను కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు,
వేకెంట్ ట్యాక్స్ కావచ్చు లేదా బిల్డింగ్ అప్రూవల్ అమౌంట్ అన్నీ సిఎఫ్ఎంఎస్లో పంపించి అడ్డదిడ్డాలుగా ఖర్చు పెట్టేశారు. మీ డబ్బులు అసలు చట్టం, సెంట్రల్ చట్టం కానీ రాష్ట్ర చట్టం కానీ ఏంటంటే ఒక లోకల్ బాడీ, మున్సిపాలిటీ అంటే లోకల్ బాడీ, ఒక మున్సిపాలిటీలో కలెక్ట్ చేసిన డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ మున్సిపాలిటీలో ఖర్చు పెట్టాలా. ఆ మున్సిపాలిటీలో ఉండే కౌన్సిల్ వాళ్ళు కౌన్సిల్లో నిర్ణయించుకొని కౌన్సిల్లో మీటింగ్ పెట్టుకొని పెన్షన్దారుల బకాయి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా త్వరలో సీఎం చంద్రబాబుతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు చొరవ చూపుతానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఖచ్చితంగా పెన్షన్దారుల సాధక బాధలను పరిగణలోకి తీసుకొని తగిన నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. రేపు జరగబోయే 27వ తారీఖు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్న సందర్భంలో ఈ సంఘం సంఘీభావం పలకటం అనేది వారికి ఈ సందర్భంలో నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు వాళ్ళు సంఘీభావం పలికిన సందర్భంలో వారికి ఉన్న ఆర్గనైజేషనల్ ఇష్యూస్, ప్రభుత్వ పరంగా ఉపాధ్యాయ సంఘాలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఈనాటికి కూడా కొనసాగుతున్నాయనే భావన, దాని దర్మిల సంఘాలన్నింటినీ కూడా ఈనాటి విద్యాశాఖ మార్చులైనటువంటి నారా లోకేష్ గారిని కల్పించడం జరిగింది. వారితో సంఘాలన్నీ విస్తృత స్థాయిలో సమావేశం అవటం, ఆ సమావేశంలో దాదాపు అన్ని సమస్యల్ని చర్చించటం, దాదాపు ఆ సమావేశం ఎప్పుడూ గతంలో ఎలాంటి సందర్భంలో కూడా జరగనటువంటి విధంగా 4 గంటల పైగా సంఘ సభ్యులందరూ కూడా, అన్ని సంఘాలు కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా ఉన్నటువంటి సంఘాలను కూడా ఆహ్వానించటం ఇక్కడ గమనార్హం. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం యొక్క సంకల్పం సమస్యల్ని సరళీకృతం చేయటం, సమస్యల పట్ల అవగాహన చేసుకోవటం, సమస్యలు అసలు ఎందుకు ఉద్భవించినాయని చెప్పి ఆలోచించటం, తద్వారా సమస్యల్ని మీరు మేము కలిసి సంఘం వేరు, ప్రభుత్వం వేరు, పాలన వేరు అనే భావం లేకుండా మీ అందరికీ న్యాయం జరిగేలాగా. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ నుండి మైసిగండి మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో 2 కార్లు ఢీకొని సుమారు 100 ఫీట్ల దూరంలో పడిపోవడంతో 2 కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రాంతంలో గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగినట్టు వాహనదారులు చెబుతున్నారు. కారులో మద్యం సీసాలు లభించడంతో వాహనదారులు మద్యం సేవించి నడిపినట్లు పోలీసులు గుర్తించారు. ఆమన్గల్ నుండి మైసిగండి మార్గంలో పోలీసులు తరచుగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
5 నిమిషాలలో సిపిఆర్ ద్వారా ఒక మనిషి ప్రాణాన్ని కాపాడవచ్చని విజన్ ప్రొఫెషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ హరిచరణ్ అన్నారు. హైదరాబాద్ అంబర్పేట సీజన్ ఆసుపత్రిలో విజన్ ప్రొఫెషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ హరిచరణ్ ఆధ్వర్యంలో హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ కు సిపిఆర్ చేసే విధానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన డాక్టర్లు విద్యార్థులకు, యువకులకు సిపిఆర్ చేయడం వల్ల ఓ వ్యక్తి ప్రాణాలు ఎలా కాపాడాలో శిక్షణ కల్పించారు. ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరిగినా కూడా ట్రాఫిక్ సిబ్బంది గాని ఇతరులు ఎవరైనా సరే 5 నిమిషాలు సిపిఆర్ చేయడం ద్వారా తిరిగి ఆ వ్యక్తి ప్రాణం నిలుస్తుందని సూచించారు. ఈరోజు విజన్ 2047 ప్రొఫెషనల్ ఫౌండేషన్ ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఇది ముఖ్యంగా ఇండియాను ఒక డెవలప్డ్ నేషన్గా చూడాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క ఆర్గనైజేషన్ని ఫామ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆర్గనైజేషన్ తరపున మేము అనేక కార్యక్రమాలు చేపడుతున్నాము. ఒకటి ముఖ్యంగా విద్యను ఎట్లా స్ట్రెంథెన్ చేయాలి, వైద్యంని ఎట్లా స్ట్రెంథెన్ చేయాలి, మరియు కరప్షన్ని కొంచెం మినిమైజ్ చేసే విధంగా ఈ 3 పారామీటర్స్ తీసుకొని ఈ యొక్క ఆర్గనైజేషన్ని మేము నడుపుతున్నాము. ఈ యొక్క 3 పారామీటర్స్ మీద మనం యొక్క కాన్సన్ట్రేట్ చేయగలిగితే భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా మనం చూడగలం అనేది మేము పూర్తి స్థాయిలో నమ్ముతూ ఈ యొక్క ఆర్గనైజేషన్ ఫామ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సిపిఆర్ అంటే కార్డియో రెస్పిరేటరీ రిసక్సిటేషన్ అవేర్నెస్ కమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంబర్పేటలోని సీజన్స్ హాస్పిటల్ ఆవరణలో ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా బాగా ట్రైన్డ్ పీపుల్ డాక్టర్స్ సీజన్స్ హాస్పిటల్ నుండి క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్ డాక్టర్ రవికిరణ్ గారు మరియు కిమ్స్ సన్షైన్ బేగంపేట నుండి ఎమర్జెన్సీ డాక్టర్ రమేష్ గారు ఇద్దరు వచ్చి మా యొక్క ఇక్కడ చాలామందికి యూత్, ఇంటలెక్చువల్స్ మరియు యువత, స్టూడెంట్స్ చాలామంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి సిపిఆర్ అంటే ఏంటిది, ఎట్లా రెస్పాండ్ కావాలి, ఎలా డెమాన్స్ట్రేట్ చేయాలి, ఎలా మనం ఒక లైఫ్ను కాపాడగలం అనే దాని మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. దాని యొక్క సద్వినియోగాన్ని, ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరి యొక్క పూర్తి స్థాయిలో ఉపయోగించుకున్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమం ఎక్కడ జరిగినా కూడా భారతదేశ ప్రజలందరికీ నేను కోరుకునేది ఒకటే, ఒక 5 నిమిషాలు ఒక ప్రాణాన్ని కాపాడవచ్చు. సో ఇలాంటి కృష్ణా జిల్లా పెనమలూరు గ్రామంలో శ్రీ సీతారామ విగ్రహ ప్రతిష్ఠ అత్యంత వైభవంగా జరిగింది. హైందవ పద్ధతిని అనుసరించి శ్రీ సీతారామ ఆంజనేయ విగ్రహాలను ప్రతిష్ఠించడం జరిగింది. ఈ వేడుక గ్రామ పెద్దలు, ప్రజలు, రాజకీయ ప్రముఖులు, అర్చకుల చేతుల మీదుగా అత్యంత వైభవోపేతంగా జరిగింది. పెనమలూరు గ్రామంలోని గ్రామ ప్రజలందరి సహకారంతో శ్రీ సీతారామ విగ్రహ ప్రతిష్ఠ జరిగిందని, స్వామి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠతో శ్రీరాముని ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలకు ఉంటాయని అర్చకులు తెలిపారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేడు ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. ఎస్ఎల్బీసీ సొరంగంలో సోమవారం కొనసాగుతున్న సహాయక చర్యలు.
బాధితులను రక్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న జాతీయ విపత్తు రక్షణ దళం. ఆదిలాబాద్ జిల్లా ప్రజలు బీజేపీ పట్ల చూపిన ఆదరణ మర్చిపోలేం. ఆదిలాబాద్ లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పార్కుల్లో జిమ్ ఏర్పాటుకు శంకుస్థాపన. నెల్లూరులోని అన్ని పాఠశాలల క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తామన్న మంత్రి నారాయణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.